అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 జనవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కన్యారాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. కన్యా రాశి. జనవరి కన్యారాశి మాస ఫలాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. జనవరి మాసం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జనవరి 2025 ప్రకారం మీ ఆరోగ్యానికి సంబంధించి అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు వ్యాపారం చేస్తున్నట్టు అయితే మీరు మీ కోసం మంచి లాభాలను సంపాదించుకోగలుగుతారు మరియు మిమ్మల్ని మీరు విజయవంతమైన వ్యవస్థాపకుడిగా ఎదగడానికి తీవ్రంగా ప్రయత్నించవచ్చు. ఈ నెలలో మంచి ఫలితాలు రావచ్చు. మీకు ఉన్నత చదువులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ జనవరి నెలలో మీ కుటుంబంలో మరింత ఆనందం, ఇంకా మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది. కెరీర్ అవకాశాలు, సంకల్పం మరియు వృద్ధితో ప్రకాశిస్తాయి. జనవరి 15, 2025 తరువాత మీరు ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలను అనుభవిస్తారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవడానికి మీకు అడ్డంకులు ఏర్పడతాయి మరియు పొదుపులో ఎక్కువ సంఖ్యలను సృష్టించడం మీ చేతుల్లోనే ఉంది. మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు మీ కాళ్ళు మరియు కీళ్ల నొప్పిని ఎదుర్కొంటారు. జీర్ణ మరియు శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తలనొప్పి, కండరాల తిమ్మిరి వంటి చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అవి తప్ప మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. ప్రయాణ ప్రణాళికలు నష్టాలను కలిగి ఉండవచ్చు మరియు పరిమిత రాబడిని పొందవచ్చు. సహనం మరియు అవగాహన అవసరం. విద్యార్థులు దృష్టితో కష్టపడవచ్చు. ట్రాక్లో ఉండటానికి అదనపు ప్రయత్నం అవసరం. జనవరిని విజయవంతంగా నావిగేట్ చేయడానికి కీలకమైన ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ మరియు సామరస్యపూర్వక సంబంధాలను పెంపొందించడం మాత్రమే. మొత్తంగా చూసుకుంటే ఈ మాసం అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. కార్యాలయంలో అభివృద్ధి ఉంటుంది. మీరు ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మంచి అవకాశాలను పొందవచ్చు. ఈ నెల మీరు వ్యక్తిగత సమస్యలను అధిగమించి శ్రద్ధతో అభ్యాసం చేయగలుగుతారు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచి ప్రగతి సాధించగలుగుతారు. భవిష్యత్తు సంబంధిత విషయాల్లో చింతన అవసరం. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం కేతవే నమః అని జపించండి. 2025 సంవత్సరం జనవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.